తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న తిరుమల నిన్న చూసినట్టయితే సింహాచలం ఘటన కూడా జరుగుతా ఉంది. దీని మీద మీరు చాతగానటువంటి చావలేనటువంటి పరిపాలన చేయడం రానటువంటి వాళ్ళు పరిపాలిస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఈయన సంపద సృష్టిస్తానంటాడు. ఒక గోడే కట్టలేనటువంటి ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తారా? ఈ 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సృష్టించాడా? ఎప్పుడన్నా చెప్పినటువంటి మాట మీద నిలబడ్డా? ఏ రోజన్నా పేదల పట్ల, పేదల కడుపుల పట్ల జాలి చూపించాడా? ఇవాళ పేదలు సంపాదించుకున్నటువంటి పంటలకేమో ధరలుండవు. వారు కష్టం చేసి తెచ్చుకున్నటువంటి డబ్బును మళ్ళీ 99 రూపాయల క్వార్టర్ బాటిల్ చూపించి కొట్టేయాలి. పత్తందారులకి, వారికి సంబంధించినటువంటి నాయకులకు మాత్రం 99 పైసలకే ఎకరం భూమి కట్టబెట్టడం. ఇది వారి యొక్క నీచమైన పనికి మాలినటువంటి పరిపాలన. చెప్పుకోవడానికి ఏముంది? చిల్లి కవ్వ ఏ ప్రజలకి కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. కాబట్టి మీరు కూటమి నడుస్తుందా అని మీరు నమ్మితే అది మీ భ్రమే అవుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిపాలన సాగటం లేదు. ఒక ఆఫ్ఘనిస్తానో ఇంకొక దగ్గర లాగా ఎవరన్నా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో వారి మీద కేసులు పెట్టడం, బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కేసులతో బెదిరించడం తప్ప ఎక్కడుంది పరిపాలన? కాబట్టి దీని గురించి ఎంత మాట్లాడినా శుద్ధ దండగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడే కాటమరాజు ప్రాంతం ఉంది, మా ప్రాంతంలోనే గుండంచెర్ల గ్రామంలో. ఆ కాటమరాజు గుడికి సంబంధించినటువంటి భూమిని కూడా తెలుగుదేశం నాయకుడు నాది అని చూపించేసి R&R ప్యాకేజ్ కొట్టేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జికి మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా తప్పు చేస్తుంది తను కాబట్టి, మొట్టమొదటిగా దోచుకుంటుంది తను కాబట్టి, ఇంకెవరు ఏమి చేసినా అతను మాట్లాడలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి వారి యొక్క దోపిడీకి ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కానే కాదు. మీరు 1 సంవత్సరంలో చూస్తే మీరు ఎర్రగొండపాలెంలో ఏ బిడ్డను అడిగినా కానీ అసలు ప్రభుత్వం లేదు అని చెప్తారు తప్ప ఇంకోటి